తెలంగాణలో రైతు పండించిన ధాన్యం రోడ్లపైనే తడుస్తోంది. పెట్రోల్ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. స్కూల్స్ తెరుచుకుంటున్నాయంటే పేరెంట్స్‌కి టెన్షన్ మొదలైంది. ఒక ఫ్యామిలీ బ్రతకడానికి ఈ రాష్ట్రంలో ఇంకెంత స్ట్రగుల్ చేయాలి? నమస్తే. నేను రవి. మీరు చూస్తున్నది బరిసె. కోదాడ, ఖమ్మం రోడ్లపైన రైతులు ధర్నా చేస్తున్నారు. మా ధాన్యం తీసుకెళ్ళండి అని వేడుకుంటున్నారు. నెల రోజులుగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దగ్గరే బస్తాలు పడి ఉన్నాయని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం రికార్డ్స్ అంటోంది. అయితే రైతు ఇంకా రోడ్లపైనే ఎందుకు ఉన్నాడు? లారీలు లేవట, గన్ని బ్యాగ్స్ లేవట, ధాన్యం తడుస్తుంటే కవర్లు కూడా లేవట. ఒక మిడిల్ క్లాస్ పరిస్థితి ఇంకోలా ఉంది. ప్రతిరోజు పెట్రోల్ బంక్‌కి వెళ్ళినప్పుడు బిల్ చూసి ప్రజలు భయపడుతున్నారు. జీవితం పెర జీతం పెరగదు, కానీ పెట్రోల్ ధరలు మాత్రం ఆగదు. హ్మ్. ఆఫీస్‌కి వెళ్ళాలన్నా ఖర్చు, పిల్లలను స్కూల్‌కి పంపాలన్నా ఖర్చు. బ్రతకడమే లగ్జరీ అయిపోయింది. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. పేరెంట్స్‌కి అసలు నిద్ర లేదు. స్కూల్ ఫీజెస్, బుక్స్, యూనిఫార్మ్స్, బస్ ఫీజెస్, ఒక్క పిల్లాడిని చదివించడానికి లక్షలు కావాల్సిన పరిస్థితి. ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది. లేక కామన్ పీపుల్ బతకకూడదా? రైతు ఏడుస్తున్నాడు. మిడిల్ క్లాస్ భయపడుతోంది. పేరెంట్స్ టెన్షన్‌లో ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం సభల్లో డెవలప్మెంట్ స్పీచెస్ ఇస్తున్నారు. హైదరాబాద్‌లో బిల్డింగ్స్ కట్టడం ఒక్కటే అభివృద్ధి కాదు. ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలగడం కూడా అభివృద్ధే. ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్న లగ్జరీ కాదు, కాస్త బతికే అవకాశం మాత్రమే. ఇది పొలిటికల్ స్పీచ్ కాదు. ఇది తెలంగాణ ప్రజల బాధ. టీవీ ఛానల్స్‌కి టీఆర్‌పీ ముఖ్యం కావచ్చు, కానీ బరిసెకి ప్రజల సమస్యలు ముఖ్యం. ఇలాంటి అసలు గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం బరిసెని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.